things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనస్సును సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూను 24 సింహాసనాలుండెను. ఈ సింహాసనాల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రము ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటము పెట్టుకున్న వారై కూర్చుండిరి. చాలండి. ఇంకొక లేఖన భాగం ఆదికాండము 22వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పిన. చాలని ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఇక్కడ నీ వాక్య భాగము చదవబడి ఉన్నది ప్రభువా. దయచేసి నీ వాక్యమనే రొట్టెను విరచి ప్రభువా నీ ప్రియబిడ్డలైన మాకివ్వండి ప్రభువా. వాక్యం ద్వారా నేడు మమ్మల్ని పోషించండి ప్రభువా. మేము బ్రతుకుతున్నది కేవలం నీ వాక్యాన్ని బట్టి ప్రభువా. వాక్యం ద్వారా మేము జీవిస్తున్నాము ప్రభువా. అయ్యా నాయన, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు వాయిద్యాల ద్వారా కంఠ స్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి మేము వచ్చి ఉన్నాము ప్రభువా. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో 2వ భాగము పుస్తకాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా ప్రభువా మీరే ప్రభువా అయ్యా దీనిలో ఉన్న విషయాలు నాయన మాకు అర్థమయ్యే రీతిలో మేము గ్రహించగలిగిన విధముగా మాతో మాట్లాడమని, పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడ ఉంచమని, నీ ప్రసన్నత ఇక్కడ ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం.
చిన్న వర్తమానము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము భాగము 2. దీంట్లో మరి అబ్రహాము గురించి ప్రవక్త ఇక్కడ తీసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ మనం 22వ అధ్యాయంలో చూచినట్లయితే అబ్రహాముకు 2వ టెస్ట్ ఏంటండి? అది డబుల్ టెస్ట్ అన్నమాట. అంతకుముందు వాగ్దాన కుమారుడిని ఇచ్చే ముందు ఒక పరీక్ష పెట్టాడు. వాగ్దాన కుమారుడు పుట్టిన తర్వాత ఒక పరీక్ష పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. వాగ్దాన కుమారుడు పుట్టక ముందు, పుట్టే ముందుగా పరీక్ష, వాగ్దాన కుమారుడు పుట్టిన తర్వాత పరీక్ష. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సంఘానికి కూడా సేమ్ అబ్రహాం జీవితంలో ఏం జరిగినదో, అబ్రహాం యొక్క సహజ సంతానము అయిన ఇజ్రాయేల్ ప్రజలకి అదే జరుగుతున్నది. రాజ సంతానమైన అన్యజనులకు కూడా అదే జరుగుతున్నది. అంటే అబ్రహాము జీవితంలో జరిగిన 2 పరీక్ష అనేది మన జీవితంలో కూడా జరుగుతున్నది. ఇప్పుడు వాగ్దాన కుమారుడు అక్కడ ఇస్సాకు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వాగ్దాన కుమారుడు ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. సంఘము పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పరీక్ష. సంఘము పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పరీక్ష, పరిశుద్ధాత్మను పొందే ముందు పరీక్ష. ప్రైజ్ ది లార్డ్. 2 పరీక్షలు ఉన్నాయి. అబ్రహాము జీవితంలో ఎన్ని పరీక్షలు ఉన్నాయి? 2 పరీక్షలు ఉన్నాయి. ఒకటేమో సంఘము, ఒకటి అబ్రహాము వాగ్దాన కుమారుడైన ఇస్సాకును పొందుకునే ముందుగా పరీక్ష, రెండోదేమో పొందుకున్న తర్వాత పరీక్ష. 2 పరీక్షలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. అబ్రహాము జీవితంలోగా పాస్టర్ గారు పరీక్షలు మన జీవితంలో లేవు కదా అనుకోకూడదు. మునుపు జరిగినదే ఇప్పుడు జరుగుతున్నది. సూర్యుడి కింద నూతనమైనదంటూ ఏదీ లేదు. ఇప్పుడు ఉన్నది మునుపున్నదేనన్నమాట. ఇప్పుడు మునుపున్న దాన్ని చూద్దాం, ఇప్పుడు కొద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 21వ పేర, అదే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, మీ దగ్గర పుస్తకాలు ఉన్నట్లయితే 15వ పేజీలో 21వ పేర. మీ దగ్గర ఒకవేళ బుక్ లేకపోతే మెసేజ్ అబ్బు చూడండి, బుక్ ఉంటే కనుక పుస్తకం తీసి చూడండి. 21వ పేర. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముతో ఆయన ఏమి చెప్పినో చూడుము. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముతో ఆయన ఏమి చెప్పినో చూడుము. ఆయనంటే ఎవరు? దేవుడు, యేసుక్రీస్తు. ఏం చెప్పాడు అంటే 22వ అధ్యాయం చూడు, ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత. ఏ సంగతులు? ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నారా అండి? ఆ సంగతులు జరిగిన తరువాత అంటున్నాడు. హల్లెలూయా. అంటే వాగ్దాన పుత్రుడు పుట్టిన తర్వాత దేవుడు అబ్రహాముకి ఏం చెప్పాడు? నీకు వాగ్దాన కుమారుడిని ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడు. ఇప్పుడు వాగ్దాన కుమారుడైన ఇస్సాకుకి ఎన్ని సంవత్సరాల వయసు వచ్చినది? 12 సంవత్సరాల వయసు వచ్చినది. ఇప్పుడు మరలా దేవుడు ఏం చేస్తున్నాడంటే అబ్రహామును పరీక్షిస్తున్నాడు. ఒకసారి పరీక్షించాడుగా పాస్టర్ గారంటే కాదు, ఇంకొకసారి మరలా పరీక్షిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడాయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ
నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా. మరి ఇచ్చింది ఎవరు? వాగ్దాన కుమారుని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇప్పుడు ఆ దేవుడే ఏం కోరుతున్నాడు? వాగ్దానాన్ని చంపివేయమంటున్నాడు, దహన బలిగా ఇచ్చేయమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ వాగ్దాన కుమారుడినైతే ఇచ్చానో ఆ వాగ్దాన కుమారుడిని ఆ మోరియా దేశం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతములలో నేను చూపించు ఆ పర్వతం మీదకి వెళ్ళి అక్కడ నీ ఒక్కగానున్న ఒక్క కుమారుడిని బలి దహన బలిగా అర్పించమంటున్నాడు. ప్రజల దేవుడే ఆ కుమారుడిని ఇచ్చింది, మరలా దేవుడే ఆ కుమారుడిని కోరుతున్నాడు. పట్టుకుంటున్నారా అండి? ఇచ్చింది ఇస్సాకునిచ్చింది దేవుడే, మరలా దేవుడే ఆ కుమారుడిని బలిగా ఇవ్వమని కోరుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకుందాం. ఈ విషయము మరి మన జీవితంలో కూడా జరిగిద్దా పాస్టర్ గారు? మస్ట్ అండ్ షుడ్. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము జీవితంలో ఏమి జరిగినదో అవే కార్యాలు సంఘము జీవితంలో కూడా జరగబోతున్నాయి. ఎన్నుకోబడిన వధువు యొక్క జీవితంలో కూడా అవే సంఘటనలు జరగబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. మరి చాలా జాగ్రత్తగా గమనిద్దాం. చూద్దామా? జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు అబ్రహాము దేనికి సాదృశ్యముగా ఉన్నాడంటే ఈ చివరి కాలంలో ఉన్న ఈ సంఘ కాలాలకి సాదృశ్యముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముకి బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్నా గాని పిల్లలు లేరు. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలంటే ఏంటి? ఫలాలు. బిడ్డలంటే ఏంటి? ఫలాలు. సంఘము కూడా మనం చూస్తున్నాము. పెంతెకోస్తు దినాన ప్రారంభమైన సంఘము, హల్లెలూయా, అది క్రమేణా ఏమైందంటే 325 దగ్గర నైసా కౌన్సిల్ దగ్గరికి వచ్చేసేదలకే అదేమైనది? ఆ పెంతెకోస్తు దినాన ప్రారంభమైన సంఘము, ఆ బోధ ఏమైనది? చనిపోయినది. తర్వాత మనం చూస్తున్నాము ఇక మరలా ఆ ఫలాలు తీసుకొని రావాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. సంఘము ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయినదంటే మోడైపోయిన స్థితిలోకి వెళ్ళిపోయినది, జీవం లేని స్థితిలోకి వెళ్ళిపోయినది. దానిలో ఉన్న వధువు వృక్షము ఆకులు తినేశాయి, పసర పురుగులు బెరడును తినేశాయి, కాండాన్ని తినేశాయి, ఫలాలను తినేశాయి, మొత్తం మోడై ఉన్నది. అబ్రహాం జీవితము కూడా అలాగే ఉన్నది. హల్లెలూయా. ఇటు సంఘ కాలాలు చూపిస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే అబ్రహాముకి వాగ్దాన కుమారుడిని ఇస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. సంఘానికి కూడా వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే పసర పురుగులు, గొంగల పురుగులు, చీడ పురుగులు, మిడతలు తినేసిన సంవత్సరాల పంట నేను ఇస్తాను అని. హల్లెలూయా. ఈ పంట ఇక్కడ కుమారుడు, ఇక్కడ పంట ఫలములు. హల్లెలూయా. పంట అంటే ఫలాలే కదండి. పంట అంటే ఫలములా కాదా? దేవుడికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఇక్కడ అబ్రహాము ఎలాంటి స్థితిలో ఉన్నాడయ్యా అంటే ఇక్కడ 2 పరీక్షలు అబ్రహాము యొక్క జీవితంలో వచ్చాయి. దాని గురించి ప్రవక్త ఏం చెప్తున్నాడో దానినే తీసుకుందాం. 21వ పేర అబ్రహాముతో ఆయన ఏమి చెప్పినో చూడుము. ఆ పర్వతము మీదకి నీ ఒక్కగానున్న ఒక్క కుమారుడిని తీసుకొని వెళ్ళి మరియు బలిగా అర్పించుము అన్నాడు. ఈ మాట పట్టుకుంటున్నారా? ఒక్కగానున్న ఒక కుమారుడిని తీసుకొని వెళ్ళి ఆ పర్వతం మీదకి తీసుకెళ్ళి అక్కడ ఏం చేయాలి? బలిగా అర్పించుము అన్నాడు.
ఇక్కడ చూడండి, ఆ కుమారుడిని పొందుకోవటానికి అబ్రహాము ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. అతడు 25 సంవత్సరాలు ఎదురు చూచిన తర్వాత మరియు ఆయన ఇలా అనెను, ఆ పర్వతం మీదకి నీ కుమారుడిని తీసుకొని వెళ్ళి మరి బలిగా అర్పించుము. ఎలా? నేను రాజ్యములకు నిన్ను తండ్రిగా చేస్తాను. 100 సంవత్సరాలైన అబ్రహాము అతడి భార్యకు 90 సంవత్సరాలు మరియు వారికి ఉన్న ఏకైక కుమారుడు. అబ్రహాముకు అప్పుడు సుమారుగా 115 సంవత్సరాలు ఉండవచ్చు. హల్లెలూయా. కావున అతడు ఇలా అనెను, అతడు ఏమి చెయ్యబోచున్నాడు, అది ఎలా జరుగుతున్నది? హల్లెలూయా. నేనైతే ముసలవాడినైపోయాను, నేనెంతో ముసలవాడిని మరియు 25 సంవత్సరాలు ఎదురు చూశాను. నీవు వాగ్దానమును నాకు చేసినప్పుడు నా వయసు ఎంతయా అంటే 75 సంవత్సరాలప్పుడు ఇచ్చావు. మరియు ఇప్పుడు నేను సుమారు 100 సంవత్సరాలు వాడను, 100 సంవత్సరాల వాడను. మరియు శారాకు అప్పుడు 65 సంవత్సరాలు, ఇప్పుడైతే శారాకు 90 సంవత్సరాలు. ఎలా అంటే అబ్రహాముకి శారాకి మధ్య ఎన్ని సంవత్సరాల గ్యాప్ అంటే 10 సంవత్సరాలు. అబ్రహాము కంటే శారా 10 సంవత్సరాలు చిన్నది. హల్లెలూయా. 90 సంవత్సరాలు శారాకి. మాకు ఈ కుమారుడు కలిగి ఉన్న తర్వాత నీవు మాకు 25 సంవత్సరాల క్రితం నాకు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు చెప్పి ఉన్నావు, నేను కుమారుణ్ణి కలిగి శారాతో ఈ సంవత్సరాలన్నీ గడుపుతున్నానని చెప్పి ఉన్నావు. హల్లెలూయా. నేను బిడ్డను కనలేని వాడను మరియు ఆమెకు స్త్రీతత్వము కూడా ఉడికిపోయినది. అప్పుడు ఎలా? ఆమెను మరియు నన్ను ఇంకను బిడ్డలను కనలేని వారిగానే ఉంచావు. చూసారా అండి? దేవుడు వాగ్దానాన్ని చేసేటప్పుడు నీ శక్తిని ఉపయోగించుకోడు, నీ బలాన్ని కూడా ఉపయోగించుకోడు. ప్రైజ్లార్డ్. ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఏమనంటే శారా గర్భం ధరించి కుమారుని కంటుదని. శారాకైతే ముసలామైపోయినది, అయితే శారా ఆ గర్భము ఎండిపోయినది, ఋతుస్రావం ఆగిపోయినది. కానీ అబ్రహాముకి ఇంకా శక్తి ఉన్నది. అబ్రహాము శారా ఏం చేసిందంటే అబ్రహాముకి హాగరునిచ్చింది. హాగరునిచ్చినప్పుడు హాగరు అబ్రహాముతో పోయినప్పుడు అబ్రహాము హాగరు కలయిక ద్వారా ఎవరు వచ్చారంటే ఇష్మాయేల్ వచ్చాడు. ప్రజల ఇప్పుడు అబ్రహాము కూడా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోవాలి. అబ్రహాము కూడా బలము ఉడికిన వాడవ్వాలి. ప్రజల ఇప్పుడు అబ్రహాము ఆ యొక్క శారా ఏ స్థితిలోకి వెళ్ళిపోయినదో అదే స్థితిలోకి అబ్రహాము కూడా వెళ్ళిపోవాలి. అప్పుడు దాకా దేవుడు వెయిట్ చేసేసాడు. హల్లెలూయా. జాగ్రత్తగా పట్టుకుంటున్నారా అండి? ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. హల్లెలూయా. నేను కుమారుడును కలిగి శారాతో సంవత్సరాలన్నీ గడుపుతానని చెప్పాడు. నేను బిడ్డలను కనలేని వాడను మరియు ఆమెకు కూడా స్త్రీతత్వము ఉడికిపోయినది. ఇప్పుడు ఇద్దరు ఎలాంటి స్థితిలోకి వెళ్ళారు? నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆమె స్త్రీతత్వము ఉడికిపోయినది, బిడ్డల కనలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. నాలో కూడా పురుష కణాలు చనిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. నేను కూడా ఇక బిడ్డలను కనలేని వాడను. అప్పుడు ఎలా? ఆమెను మరియు నన్ను ఇంకను బిడ్డలను కనలేని వారిగానే ఉంచావు మరియు నీవు వచ్చి ఈ కుమారుడును ఇచ్చావు. ప్రైజ్ ది లార్డ్. నీ వాగ్దానం ఉన్నది, నీవు వచ్చి ప్రైజ్ ది లార్డ్
ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణమైన బలహీనుడుగా ఉంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ దగ్గరికి వచ్చి నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. నీ జ్ఞానం మీద, నీ యొక్క చదువు మీద, నీ విద్య మీద, నీ టెక్నాలజీ మీద, నీ యొక్క దాని మీద ఆధారపడినంత కాలం దేవుడు వాడుకోడు. నువ్వు నిస్సహాయ స్థితికి వెళ్ళిపోవాలి. నువ్వు పూర్తిగా ఖాళీ అయిపోవాలి. ఎప్పుడైతే పూర్తిగా ఖాళీ అవుతావో అప్పుడు దేవుడు వచ్చి నిన్ను వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే పరిపూర్ణమైన బలహీనత ద్వారా పరిపూర్ణమైన బలము అనే వర్తమానము మన కాల ప్రవక్త చెప్పాడు, బోధించాడు. ఎప్పుడైతే మనము పరిపూర్ణమైన బలహీనతలోకి వెళ్తామో అప్పుడు దేవుని యొక్క బలాన్ని మనం పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నేను పూర్తిగా నిస్సహాయకుడిని అయిపోయానయ్యా, నేను పూర్తిగా ఖాళీ అయిపోయానయ్యా, నేను పూర్తిగా నీ వాగ్దానం చేయబడిన దాని మీద ఆధారపడుతున్నానయ్యా, నాలో ఏ బలము లేదు ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు జీరోకి వెళ్ళిపోతావో, నువ్వు పూర్తిగా ఖాళీ అవుతావో అప్పుడు దేవుడు నిన్ను వాడుకోవటం ప్రారంభిస్తాడు. నాకు బలం ఉన్నదిగా అన్నంతసేపు దేవుడు వాడుకోడు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా అండి? వరము అంటే ఏమన్నాడో తెలుసా ప్రవక్త వరము అంటే ఏమన్నాడో తెలుసా? నీ విద్యను అక్కడ ప్రసంగించటం కాదు, ప్రదర్శించటం కాదు, లేకపోతే నీ బలాన్ని అక్కడ ప్రదర్శించటం కాదు, నీ జ్ఞానాన్ని అక్కడ ప్రదర్శించటం కాదు. వరము అంటే నిన్ను నీవు పక్కకి తప్పుకోవటమే వరమయ్యున్నది. ఎప్పుడైతే నీ బలము, నీ విద్య, నీ జ్ఞానము, నీ చదువు అంతా పక్కకి పెడతావో, ఎప్పుడైతే ఖాళీ అవుతావో అప్పుడు ఆ దేవుడు నీలోకి వచ్చి నిన్ను ఉపయోగించుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి తెలియదు వరము అంటే ఏంటో. వరము అంటే ప్రవక్త మాట్లాడుతున్నాడు, ప్రవక్త చెప్తా ఉన్నాడు, నిన్ను నువ్వు పక్కకు తొలగినప్పుడు మాత్రమే అదే వరమై ఉన్నది. నిన్ను నువ్వు పూర్తిగా పక్కకి తప్పుకోవటమై ఉన్నది. అప్పుడు దేవుడు నీలోకి వచ్చి ఆయన తన కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తా ఉన్నామండి. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి, ఏమంటున్నాడో. నేను కుమారుడిని కలిగి శారాతో సంవత్సరాలన్నీ గడుపుతానని చెప్పి ఉన్నాను. నేనైతే దేవుడు వాగ్దానం చేసిన దానిని శారాకి చెప్పాను, సంవత్సరాలని గడుపుతానని. నేను బిడ్డలను కనలేని వాడును, మరియు ఆమెకు కూడా స్త్రీతత్వం అనేది ఉడికిపోయినది. అప్పుడు ఎలా? హల్లెలూయా. ఆమెయు మరియు నన్ను ఇంకను బిడ్డలను కనలేని వారిగానే ఉంచావు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇది జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసినట్లయితే ఈ చివరి దినములలో తిరిగి మరలా పునరావృతమవుతుంది కార్యం. ప్రైజ్ ది లార్డ్. లవోదికయ సంఘం ఎలాగా ఉన్నది? క్రీస్తుని తీసుకొచ్చే విధానంలో లేదు. లవోదికయ సంఘకాలం పూర్తిగా డబ్బు మీద ఆధారపడినది, ధనవంతురాలునని చెప్పుకుంటుంది, నాకు కొదువ లేదని చెప్పుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. నులివెచ్చని స్థితిలో ఉండిపోయినది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఎప్పుడైతే చాలా జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఈ యొక్క వాగ్దానం అయితే ఉన్నది, అబ్రహాముకి కుమారుడిని ఇస్తానని వాగ్దానం అయితే ఉన్నది. చివరి లవోదికయ కాలానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే వాగ్దాన కుమారుడిని పంపిస్తానని దేవుడు వాగ్దానం ఉన్నది. ఎన్నుకోబడిన వారికి వాగ్దాన కుమారుడు పంపిస్తానని దేవుడు వాగ్దానం ఉన్నది. అన్ని జనుల సంఘానికి కూడా ఉన్నదా పాస్టర్ గారు? ఉన్నది. ఎవరా వాగ్దాన కుమారుడు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అక్కడ ఇస్సాకు, ఇక్కడ యేసుక్రీస్తు. వాగ్దాన కుమారుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అక్కడ అబ్రహాం ఉన్నాడు, ఇక్కడ బ్రన్హాం ఉన్నాడు. అక్కడ స్త్రీ బహుకాలము గడిచిన వృద్ధురాలుగా ఉన్నది శారా, ఇక్కడ కూడా సంఘం అలాంటి స్థితిలోనే ఉన్నది.
ఎంత మాత్రమును కూడా క్రీస్తు యొక్క ఫలాలు ఈమెలో లేవు. హల్లెలూయా. అబ్రహాము ఎదురు చూస్తా ఉన్నాడు వాగ్దాన కుమారుడు కోసం. బ్రహ్మాము ఎదురు చూస్తా ఉన్నాడు మనుష్య కుమారుడు ఈ కాలంలో రావాలని దేవుడు వాగ్దానం చేసిన దాని కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. 7 అక్షరాల పేరు కలిగిన అబ్రహాము, 7 అక్షరాల పేరు కలిగిన బ్రహ్మాము. అక్కడ వాగ్దాన కుమారుడు ఇస్సాకు, ఇక్కడ వాగ్దాన కుమారుడు 1963లో వచ్చిన క్రీస్తు. యేసుక్రీస్తు వాగ్దాన కుమారుడా అంటే వాగ్దాన కుమారుడే. ఈ వాగ్దాన కుమారుడు ఎవరికి సూచనగా ఎవరికి ఇస్తున్నాడంటే మీరు చూస్తే 6వ ముద్రలో చెప్తాడు. 6వ ముద్రలో ఆకాశమందు మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనములో చెప్తాడండి. ఏమంటే ఆకాశమందు నేనొక సూచనను, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందుకు కనబడును. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మనుష్య కుమారుడు? వాగ్దాన పుత్రుడై ఉన్నాడు, క్రీస్తై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా? ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మీరు చూడండి. ఇక్కడ ఎందుకు వచ్చాడు వాగ్దాన కుమారుడైన క్రీస్తు అంటే ఈమె ఏమవ్వాలంటే ఆయన్ని పొందుకోవాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూద్దాం. ఆమెకు స్త్రీతత్వం ఉడికిపోయినది. అప్పుడు ఎలా? ఆమెను మరియు నన్ను ఇంకను బిడ్డలు కనలేని వారిగానే ఉంచావు, మరియు నీవు వచ్చి ఈ కుమారుడిని ఇచ్చావు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూశారండి, నీవు వచ్చి, ఎవరొచ్చారు? నీవు వచ్చి ఈ కుమారుడును ఇచ్చావు. ప్రైజ్ ది లార్డ్. అదేంటది? ఆదికాండం 18వ అధ్యాయం. ఎవరొచ్చి? నీవు వచ్చి, మనుష్య కుమారుడు వచ్చి. అవునండి. ప్రైజ్ ది లార్డ్. మనుష్య కుమారుడు విజిటింగ్. అబ్రహాము శారా గుడారాలని మనుష్య కుమారుడు విజిటింగ్. ఈ చివరి దినాలలో కూడా దేవుడు మరి అబ్రహాము శారా సంఘాన్ని కూడా విజిటింగ్ చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆది కాండంలో ఏమున్నదో తిరిగి మరలా రిపీట్ అదే అవుతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు చూడండి, నీవు వచ్చి వాగ్దాన కుమారుడిని ఇచ్చావు. ఇప్పుడు మనలో కూడా ఏముండాలి? అదే రివలేషన్, అదే ప్రత్యక్షత. ఆయన ఏమై ఉన్నాడో అదే విధమైన ఆత్మ, అదే విధమైన వాక్యముతో నింపబడాలి. అందుకే ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. అంటే వీరిద్దరిది ఒకే స్వరం, ఒకే వాక్యం, ఒకే ఆత్మ ఉన్నారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి. ఆమెను మరియు నన్ను ఇంకా బిడ్డలు కనలేని వారిగానే ఉంచావు. అంటే ఇది లవదకియా కాలం. పట్టుకుంటున్నారా? లవదకియా కాలం బిడ్డల కన్న స్థితిలో ఉన్నదా? లేదు. అలాంటి స్థితిలో ఉంచావు. అయితే నీ వాగ్దానం ఉంది, నీ వాగ్దానాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాము. అక్కడ అబ్రహాము ఎలాగా దేవుని చేత ఎన్నిక కాబడ్డాడో చివరి దినాల్లో కూడా ఎన్నిక కాబడిన గుంపున్నది, ఒక ప్రత్యేకమైన గుంపున్నది. హల్లెలూయా. ఆ ఎన్నిక కాబడిన గుంపుకి వాగ్దాన కుమారుడు ఇస్తానని వాగ్దానం చేశావు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మరియు నీవు వచ్చి ఈ కుమారుడను ఇచ్చావు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఇచ్చింది? ఎవరి ద్వారాగా గర్భం ధరించింది? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు క్రీస్తు ద్వారా ఈమె గర్భం ధరించాలి. అంటే మరియా ఏ విధముగా క్రీస్తును తీసుకొచ్చినదో ఈ రోజు సంఘము కూడా అదే విధానములో క్రీస్తును తీసుకొని రావాలి. మరియా దగ్గరికి బలిష్ఠుడైన దూత విజిటింగ్ ఉంది అక్కడ.
అబ్రహాము దగ్గర ఏ విధముగా అబ్రహాము గుడారములో బలిష్ఠుడైన దూత విజిటింగ్ ఉన్నదో, ప్రైజ్ ది లార్డ్. మరి రెండవ నిర్గమములో యేసుక్రీస్తు రెండవ నిర్గమం అయి ఉన్నది. అక్కడ మరియా దగ్గరికి ఆ యొక్క బలిష్ఠుడైన దూత విజిటింగ్ ఉన్నది అక్కడ. ఇప్పుడు మూడవ నిర్గమంలో మన దగ్గరికి కూడా అదే బలిష్ఠుడైన దూత ప్రకటన 10 విజిటింగ్ ఉన్నది వధువు దగ్గర. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. మీరు చూసారా ఆమె గర్భం ఎలా ధరించింది? సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును. ఓ, ఈ చివరి దినాల్లో కూడా ఈమె ఏమి కమ్ముకుంటుంది? అదే సర్వోన్నతుని శక్తి ఈమెను కూడా కమ్ముకుంటా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నిన్ను కమ్ముకునేది ఆ సర్వోన్నతుని యొక్క శక్తే. ఆ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వేం చెబుతావంటే, ఇక పాపం ఆలోచించావు, చెడు నీ దగ్గర ఉండదు. ఆ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నది కాబట్టి వాక్యపు ఆలోచనలు వచ్చేస్తాయి, వాక్యపు తలంపులు వచ్చేస్తాయి, వాక్యాన్ని విశ్వసిస్తావు, వాక్యాన్ని అంగీకరిస్తావు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మరియు నీవు వచ్చి, పట్టుకుంటున్నారా? అబ్రహాం దగ్గరికి వచ్చాడా? ఓ, ప్రైజ్ ది లార్డ్. అదే విధముగా రెండో నిర్గమంలో మరియా దగ్గరికి వచ్చాడా? అతి ప్రకాశమానమైన గాబ్రియేలు దూత. దానియేలు దగ్గరికి వచ్చిన అదే గాబ్రియేలు దూత. మరి గాబ్రియేలు దూత అక్కడ క్రీస్తుకు సాదృశ్యమేనా? ఇక్కడ కూడా మరియా దగ్గరికి కూడా క్రీస్తుకు సాదృశ్యమేనా? మరి అదే బలిష్ఠుడైన దూత ఈ చివరి దినాల్లో అన్యజనులైన వధువు దగ్గరికి వచ్చాడా? నీవు వచ్చి, ప్రైజ్ ది లార్డ్. చాలా ఇంపార్టెంట్ అది. హల్లెలూయా. ఎందుకొరకు వాగ్దాన పుత్రుడిని తీసుకురావటానికి. హల్లెలూయా. అందుకంటున్నాడు నీవు వచ్చి. నువ్వు ఎప్పుడైతే నిస్సహాయకుడిగా వెళ్ళిపోవాలి, పూర్తిగా ఖాళీ అయిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు నీవు వచ్చి ఈ కుమారుడిని ఇచ్చావు, మరియు మేము అతడిని 15 సంవత్సరాలు పెంచి పెద్దవానిగా చేసాం. ఒక వర్తమానంలో 12 సంవత్సరాలు అన్నాడు, ఒక వర్తమానంలో 15 సంవత్సరాల నుంచి మించు. దేవుడికి మహిమ కలుగునుగాక. మరియు ఈ కుమారుడి ద్వారా నీవు అన్యజనులలో మరియు ప్రపంచములోని ప్రతి రాజ్యములోను ఆశీర్వదించబడతావు అని నీవు చెప్పావు. ప్రైజ్ ది లార్డ్. ఓ, అబ్రహాము ఆశీర్వాదం ఎవరి ద్వారాగా? కుమారుడు ద్వారా. ఈరోజు వధువు ఆశీర్వాదం ఎవరి ద్వారాగా? కుమారుడు ద్వారా. అబ్రహాం జీవితంలో ఏం జరుగుతుందో నీ జీవితంలోనే అదే జరుగుతుంది. చూస్తున్నావా? హల్లెలూయా. అబ్రహాము శత్రు గవిని స్వాధీనపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? ఎంతమంది పట్టుకుంటున్నారు? అదే వాగ్దానం రిబ్కాకు కూడా ఇచ్చాడు. మీరు ఆదికాండము 24వ అధ్యాయము గనక చదివినట్లయితే, హల్లెలూయా, ఇక్కడ ఏమంటున్నాడమ్మా? 57 చూడమ్మా. వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకొందుమని చెప్పుకొని, ఓ, దేవుడికి మహిమ కలుగునుగాక. పట్టుకుంటున్నారా అండి? ఇస్సాకు క్రీస్తు అయి ఉన్నాడు, రిబ్కా సంఘం అయి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు రిబ్కాని పిలుస్తా ఉన్నాడు. రిబ్కాని ఆ తల్లిదండ్రులు పిలిచి ఏమనునో అని తెలుసుకుందామని చెప్పుకున్నారు. రిబ్కాని పిలిచి, ఈ మనుష్యునితో కూడా వెళ్ళేదవా? ఆ మనుషుడి పేరు ఎలియాజర్ అయి ఉన్నాడు. 10 ఒంటెళ్ళు తీసుకొని వచ్చాడు. మరి ఈ కాలంలో 1200 వర్తమానాలు తీసుకొని వచ్చాడు ఎలియాజరు. మరి ఎలియాజరు యొక్క వర్తమానముతో కూడా వెళ్ళేదవా అని ఇక్కడ ఒక చిన్న రిబ్కాని అడుగుతున్నాడు. హల్లెలూయా. స్త్రీ సంఘం రిబ్కా. హల్లెలూయా. అప్పుడు రిబ్కా యొక్క తీర్మానం బయటకు వస్తా ఉన్నది. ఈ మనుష్యుడితో కూడా వెళ్ళేదవా, లేక బాప్టిస్ట్ దగ్గరే ఉంటావా,
పెంతెకోస్తు దగ్గరే ఉంటావా, లూథర్ దగ్గరే ఉంటావా, తల్లిదండ్రుల దగ్గరే ఉంటావా, లేదా అన్నదమ్ముల దగ్గరే ఉంటావా? హల్లెలూయా అని అడిగినప్పుడు ఆ స్త్రీ అంటుంది, నేను ఎంత మాత్రం వీటిల్లో ఈ బాప్టిస్ట్ లో కానీ, పెంతెకోస్తులో కానీ, లూథర్లో కానీ, మత శాఖల్లో కానీ నేను ఉండను, కానీ నేను వచ్చిన ఆ మనుష్యుడితో కూడా వెళ్ళేదను. రిబ్కా అట్టానే చెప్పినది, చూడండి కావాలంటే ఏం చెప్పినదో. చూసారండి ఏమంది? వెళ్ళెదను. మరి అతని సహోదరి సంఘాలున్నాయి. హల్లెలూయా. అతని సహోదరి సంఘాలున్నాయి, ఆమెకు అన్నదమ్ములు ఉన్నారు. హల్లెలూయా. ఆ సహోదరి సంఘాలను వదిలి కూడా ఆమె వచ్చేస్తా ఉన్నది. ఆమెకి తల్లి సంఘాలు ఉన్నాయి, ఆ తల్లి సంఘాలను కూడా వదిలి వచ్చేస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? ఎత్తబాటులోకి వెళ్ళటానికి. ఆ మత శాఖల్లో ఉండటానికి ఎంత మాత్రం ఇష్టపడటం లేదు ఆమె ఎల్లప్పుడూ కూడా దేవుడు వాగ్దానం మీద ఆధారపడటానికి ఇష్టపడతా ఉన్నది. దేవుడు వాక్యము కాలమనే ఈ యువతలకి ఆ యొక్క రిబ్కా దగ్గరికి వచ్చి, కాలమనే తెరను దాటుకొని యువతలకి వచ్చి, హల్లెలూయా, రిబ్కాని తీసుకొని కాలమనే తెరను దాటుకొని అవతలకి తీసుకెళ్తా ఉన్నది. నిత్యత్వానికి తీసుకొని వెళ్తా ఉన్నది. నిత్యత్వానికి తీసుకెళ్లే వర్తమానం ఇది. హల్లెలూయా. అప్పుడు ఏమంటున్నాడు చూడమ్మా, జాగ్రత్తగా పట్టుకో, ఈమె యొక్క వాగ్దానం జాగ్రత్తగా పట్టుకో. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాని పిలిచి, ఆమె దాదీని, అబ్రహాము సేవకుడిని, అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేవేలకి తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవాని గవిని స్వాధీనపరుచుకొందురుగాక. ప్రైజ్ ది లార్డ్. శత్రు గవిని స్వాధీనపరుచుకోవటం, పగవాడి గవిని స్వాధీనపరుచుకోవటం. పగవాడంటే ఎవరో కాదు, శత్రువు అయి ఉన్నాడు. ఆ శత్రు గవిని స్వాధీనపరుచుకునే దీవెన, ఆశీర్వాదం రిబ్కాకుంది. అక్కడ అబ్రహాముకి దేవుడిచ్చాడు, ఇక్కడ రిబ్కాకు దేవుడిచ్చాడు. అబ్రహాము శత్రు గవిని స్వాధీనపరుచుకున్నాడా? హల్లెలూయా. సహజ సంతానమైన ఇజ్రాయేల్ సంఘము శత్రు గవిని స్వాధీనపరుచుకుందా? రోగము, మరణము, వృద్ధాప్యము అన్నిటి మీద విజయము శత్రు గవిని స్వాధీనపరుచుకుంటా ఉన్నది. ఈ రోజు అన్ని జనుల సంఘము కూడా శత్రు గవిని స్వాధీనపరుచుకుంటా ఉన్నది. దయ్యపు శక్తులు, చీకటి ఆత్మల, అంధకార శక్తులు అన్నిటి మీద కూడా విజయము. వ్యాధి, రోగము, ముసలితనము, మరణము అన్నిటి మీద విజయము శత్రు గవిని స్వాధీనపరుచుకుంటా ఉన్నది. ఎటువంటి ఆశీర్వాదం అండి! ఈ ఆశీర్వాదం పొందుకోవటానికి నువ్వు వారసురాలు అయి ఉండాలి. నీలో జీవం ఉండాలి. నీలా జీవం అనేది ఉంటే లోన ఆనందంతో గంతులేస్తుంది, ఉత్తేజంతో గంతులేస్తుంది. ఎందుకంటే ఆ ద్రాక్ష రసము ఉత్తేజాన్ని ఇస్తుంది, ఆనందాన్ని, ఉత్తేజాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. పట్టుకుంటున్నారా అండి? జాగ్రత్తగా పట్టుకోండి. అందుకే ఎక్కువగా ప్రార్థనలో ఉండండి, ఎక్కువగా ప్రార్థన. ఎందుకంటే మీ లోపల ఉన్న ఉత్తేజం అపవాది తీసేయాలనుకుంటున్నాడు. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పేర్కొని ఉన్నది. అది ఇప్పుడు కాదు, ఇప్పుడు అపవాది కొత్తగా నీలోకి రావటం కాదు. ఆల్ రైట్, లోన తృష్ణ వేసుకొని ఉన్నాడు. కాబట్టి వాడిని బయటికి వెళ్ళగొట్టినట్టయితే అప్పుడు జీవము మీలో ఉప్పొంగుతా, సంతోషము, ఆనందముతో మీరు చప్పట్లు కొట్టుతూ దేవుణ్ణి మహిమపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈ కాలంలో వాక్యము వస్తున్నప్పుడు ఆయన వధువు ఎలా గంతులేస్తుందండి, ఎలా ఆనందిస్తుందండి, ఎలా సంతోషిస్తుందండి. వాక్యములో తన స్థానం చూసుకున్నప్పుడు, వాక్యములో తన స్థానం ఏమై ఉన్నదో ఎరిగినప్పుడు ఆమె ఆనందానికి హద్దులుండవు. ప్రైజ్ ది లార్డ్. చచ్చిన స్థితిలో ఉండదండి. నో, అది ఇంపాసిబుల్. చచ్చిన స్థితిలో ఉండదు. చచ్చిన స్థితిలో ఉండేదేంటయ్యా అంటే ఆమె స్థానం తెలియకపోవటము, రెండోది అపవాది ఆమెను కట్టేయటము.
ప్రైజ్ ది లార్డ్. ఆమె ఆనందాన్ని, ఆమె సంతోషాన్ని అపవాది దొంగిలీయటము, ఈ 2 కారణాల వల్ల ఆమె ఆనందించలేకపోతా ఉండింది. కానీ విడిపించబడినట్లయితే, ఆ బంధకాల నుండి విడిపించబడినట్లయితే, దేవుడు వాగ్దాన వాక్యాన్ని పట్టుకున్నట్లయితే, ఇక సాతానుడు అక్కడ అంత మాత్రం కూడా నిలబడలేడు. హల్లెలూయా. మరి ఎటువంటి వాగ్దానం ఇచ్చాడండి రిబ్కాకి, అబ్రాహాముకి, సంఘానికి? ప్రైజ్ ది లార్డ్. మరి వేవేలకి తల్లి వగుదువు, శత్రు గవిని స్వాధీనపరుచుకుంటావని చెప్తావు. మరి అక్కడ అబ్రహాము శారాలు చూడండి, ఇక్కడ రిబ్కా శారాలు చూడండి. వీళ్ళందరూ కూడా రిబ్కా, ఇస్సాకు చూడండి, వీళ్ళందరూ కూడా దేనికి సాదృశ్యం? సంఘాలకే. మరి అవన్నీ కూడా అంతకు ముందు జరిగిన కథలు కాదు, అవి జరిగినవి ఇప్పుడు మరలా జరుగుతున్నాయి. ఒకప్పుడు జరిగినవి ఇప్పుడు మరలా జరుగుతున్నాయి. దాన్నే ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో. ఇప్పుడు అబ్రహాం జీవితంలో 2 పరీక్షలు ఉన్నాయి. 2 పరీక్షలు. ఒక పరీక్షేమో వాగ్దాన పుత్రుడిని పొందుకోవటం కొరకు, పొందుకునే ముందుగా పరీక్ష వచ్చినది. అబ్రహాము విశ్వాసం ఉంచుతాడా, ఉంచాడా? ఈ వాగ్దాన వాక్యం మీద నీకు విశ్వాసం ఉంటుందా, ఉండదా? హల్లెలూయా. నీకు వాగ్దాన వాక్యం మీద విశ్వాసం ఉంచుతావా లేదా అనేది దేవుడు పరీక్షిస్తాడు. అబ్రహామును ఎలా పరీక్షించాడో అదే విధముగా సంఘాన్ని కూడా దేవుడు పరీక్షిస్తాడో. పరీక్షించిన తర్వాతే దేవుడు వాగ్దాన కుమారుడిని ఇస్తాడో. ప్రైజ్ ది లార్డ్. పరీక్షించిన తర్వాతే ఇస్తాడా పాస్టర్ గారు? ఎస్, పరీక్షించిన తర్వాతే ఇస్తాడు. దేవుడు పరీక్ష పెట్టకుండా, పరీక్ష లేకుండా ఇవ్వడు. నువ్వు ఆ యొక్క పరీక్షలో నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు ఆయన. వాక్యము పట్ల నువ్వు చూపుతున్న ప్రేమను పరీక్షిస్తాడు. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో 25 సంవత్సరాలు పరీక్షించాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ వాక్యము పట్ల నువ్వు ఎలాగా జీవిస్తున్నావా, ఎటువంటి వాక్యానికి ఎటువంటి ప్రేమను చూపుతున్నావా అనేది ప్రతిరోజు పరీక్షిస్తాడు. దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షించిన తర్వాత దేవుడు నిన్ను ముద్రిస్తాడు, పరిశుద్ధాత్మతో ముద్రిస్తాడు. హల్లెలూయా. ఆ ముద్ర వేయబడిందనుకో, విమోచన దినము వరకు మీరు ముద్రించబడి ఉన్నారన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. 15 సంవత్సరాలు పెంచి పెద్దవానిగా చేశాము, మరియు ఈ కుమారుడి ద్వారా నీవు అన్యజనులలో మరి ప్రపంచంలోని ప్రతి రాజ్యములో. అబ్రహామా, ఒక సామాన్యమైన మానవుడివి, ప్రపంచములోని అన్ని రాజ్యాలకి నువ్వు తండ్రి అవుతావా? ఏంటి, అన్ని దేశాలకి కూడా నువ్వు తండ్రి అవుతావా? దేవుడు వాగ్దానం, దేవుడు వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచంలోని అన్ని దేశాలు, వాడు ముస్లిం అవని, సిక్ అవని, బౌద్ధుడవని, జైన మతస్థుడవని, హిందువు అవని, ఎవరైనా కానీ అన్ని మతాలకి కూడా ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఇజ్రాయేల్ కూడా ఇజ్రాయేల్ ప్రజలకి కూడా ఆయన తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే విశ్వాసులకు మూల పురుషుడైన అబ్రహాము, ఆయన విశ్వాసులకు తండ్రి. నువ్వు విశ్వాసమైతే నీకు తండ్రి ఆయన. నువ్వు ఎవరు అయినప్పటికీ కూడా. మరి అలాంటి యొక్క ఆశీర్వాదం అబ్రహాం జీవితంలో ఇవ్వబోతున్నాడు దేవుడు. ప్రభువా, నువ్వు ఎలా చేస్తావు ప్రభువా? అన్ని రాజ్యాలకు, అన్ని రాష్ట్రాలకి, అన్ని ప్రాంతాలకి నేను తండ్రిగా నువ్వు ఎలా చేస్తావు ప్రభువా? నువ్వు, అది నా పని కాదు, నేను ఆయన్ని అడగాల్సిన పని కాదు, అవసరమే లేదు. అబ్రహాం అడగలాల. హల్లెలూయా. చూడండి, ఈ కుమారుడి ద్వారా నీవు అన్యజనులలో, నీవు అంటే అబ్రహాం అండి, హల్లెలూయా, అన్యజనులలో మరి ప్రపంచంలోని ప్రతి రాజ్యములో ఆశీర్వదించబడతావు అని నీవు చెప్పి ఉన్నావు. దేవా, నువ్వే చెప్పావయ్యా ఈ విషయము. హల్లెలూయా.
మరియు అన్యజనులకు కూడా నన్ను తండ్రిగా చేస్తానన్నావు. ఒక యూదులకే కాదు, ఇజ్రాయేల్ ప్రజలకే కాదు, అన్యజనులకు కూడా నన్ను తండ్రిగా చేస్తానన్నావు. ప్రభువా, రాబోవు తరములకు నన్ను తండ్రిగా చేస్తానన్నావు. ఈ కుమారుడు ద్వారా, ఇదిగో పుట్టిన ఈ వాగ్దాన కుమారుడు ద్వారా ఆకాశము క్రిందనున్న రాజ్యములకు, ఆ దేశాలకి, ఆ ప్రపంచంలో ఉన్న దేశాలకి నీవు నన్ను తండ్రిగా చేస్తానన్నావు. బా, చూసారండి అసలు ఆ వాగ్దానం? చూసారా అండి? హల్లెలూయా. మరియు ఈ కుమారుడు ద్వారా విమోచకుడు వస్తాడన్నావు. ఆ విమోచకుడు ద్వారా మానవాళిని విమోచిస్తానన్నావు. ప్రభువా, దాన్ని నువ్వు ఎలాగ చెయ్యగలవు? అది అబ్రహాము యొక్క ఆలోచన కాదు, అబ్రహాం యొక్క ప్రశ్నే కాదు. అబ్రహాం చేయాల్సిందేంటంటే విధేయత చూపటం. నువ్వు చెప్పావు ప్రభువా, అది జరిగిద్దని నమ్మటం. అది నువ్వు ఎలా చేస్తావు ప్రభువా అని ఎదురు ప్రశ్న అడగటం అనేది సరైన విధానము కానే కాదు. హల్లెలూయా. నువ్వు చెప్పావు, అది ఎలాగైనా జరిగిస్తావు. ఆ చెప్పావు కాబట్టే దాని మీద నేను విశ్వాసము ఉంచుతున్నాను. ఇది అబ్రహాం విశ్వాసం. మరి నీ విశ్వాసము? అబ్రహాం విశ్వాసం గురించి మాట్లాడుకున్నావు, మరి నీ విశ్వాసము కూడా అదే విధముగా ఉన్నదా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము ఏ విధముగా లేని వాటిని ఉన్నట్లుగా నమ్మాడు. ప్రైజ్ ది లార్డ్. ఉన్న వాటిని లేనట్లుగాను, లేని వాటిని ఉన్నట్లుగాను నమ్మాడు అబ్రహాం. మీకొకటి తెలుసా? 100 మైళ్ళ దూరమున ఆ మోరియా పర్వతము మీద కుమారుని బలిచ్చే ముందు అక్కడ ఏ మాత్రమో జంతువు అనేది ఉండదు. ఎందుకంటే పచ్చటి ఆకు గాని, చెట్టు గాని, రెమ్మ గాని ఏముండదు, అలా ఏముండదు. అలాంటి స్థితిలో ఆ రాళ్ల దగ్గర ఆ యొక్క అబ్రహాము వెళ్ళిపోయి అక్కడ బలిస్తున్నప్పుడు, అక్కడ వెళ్ళినప్పుడు ఆ గొర్రె పిల్ల కనపడాల. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో బలి, ఆ యొక్క ఇస్సాకును బలిచ్చే ముందుగా, అబ్రహామా నువ్వు ఇస్సాకును బలివాక ఆపే అని దేవుడు ఒక స్వరం ద్వారా మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల ఎక్కడి నుంచి వచ్చిందంటావు? ఆ గొర్రెపిల్ల అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటావు? ఆ పొదలో చిక్కబడి అక్కడ ఆ యొక్క గొర్రెపిల్ల అక్కడ అరుస్తా ఉన్నది. ఎక్కడి నుండి వచ్చిందంటావు? హల్లెలూయా. చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడో దాన్నే తీసుకున్నాం. అది నాకు ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. అబ్రహాం యొక్క ఆలోచన కాదది. నువ్వు ఎలాగ విమోచిస్తావు అనేది. నువ్వు ఈ కుమారుడి ద్వారా విమోచకుడు వస్తాడన్నావు, ఆ విమోచకుడు ద్వారా మానవాళ్ళని విమోచిస్తానన్నావు. ప్రభువా, దాన్ని నీవు ఎలాగ చేస్తావు? అది అసలు నా ప్రశ్న కాదది. అబ్రహాం యొక్క ఆలోచన కూడా కాదది. అబ్రహాం యొక్క ప్రశ్నే కాదది. విధేయత చూపటం. నువ్వు చెప్పావు కాబట్టి చేస్తావు ప్రభువా, నీవు దాన్ని ఎలాగ చేస్తావు అని అడగలేదు అబ్రహాం. ఈరోజు మనమైతే ఎలా జరిగిద్దంటావు? ముందు ప్రశ్న వచ్చింది. ఏదైనా ఒక సేవకుడు కానీ, లేకపోతే అమ్మ నీకు ఆ రోగం తగ్గిపోయింది అనుకో, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు వెళ్ళిపోమనగానే ముందు ఇది ఎలా తగ్గిద్ది ఏంటి, దాని గురించి, ఆ రోగం యొక్క తీవ్రత గురించి, ఆ రోగం యొక్క విషయం గురించి ఆలోచిస్తాం. కానీ దైవ సేవకుడు చెప్పిన ఆ మాట మీద విశ్వాసం పెట్టలేం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం పెట్టాడు అబ్రహాం. అక్కడ వాళ్ళ గర్భము చూస్తే ఎండిపోయి ఉన్నది, మృతతుల్యమైపోయి ఉన్నది. హల్లెలూయా. ఏ శారాకేమైనా ఋతుస్రావం ఉందనుకున్నారా ఏంటి? లేదు. ఆమెకి ఋతుస్రావం ఆగిపోయినది. బిడ్డలు కలలేని స్థితిలో ఉన్నారు. ఆ శారా మాత్రమే కాదు, అబ్రహాము కూడా అలాంటి స్థితిలోకే వెళ్ళిపోయాడని బైబిల్ చెప్తా ఉన్నది. హల్లెలూయా.
ఎంత మాత్రము జీవ కణాలు అబ్రహాములో కూడా చచ్చిపోయాయి. హల్లెలూయా. బాగా బలహీనులు, వృద్ధులైపోయి ఉన్నారు. మరి అలాంటి స్థితిలో ఉండినప్పుడు దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? కుమారుణ్ణి ఇస్తానని. హల్లెలూయా. ఇప్పుడు తనకున్న పరిస్థితి మీద దృష్టి పెట్టాలా, దేవుడు వాగ్దానం చేసిన వాక్యం మీద దృష్టి పెట్టాలా? తనకున్న బలహీనత మీద దృష్టి పెట్టాలా, దేవుడు వాగ్దానం చేసిన వాక్యం మీద దృష్టి పెట్టాలా? దేవుడు వాగ్దానం చేసిన వాక్యం మీద దృష్టి పెడితే నువ్వు దేవుని కుమార్తెవు, కుమారుడవు. అబ్రహాము కుమార్తెవు అవుతావు. ఆయన స్వస్థపరచు యెహోవావై ఉన్నాడు. పరిస్థితుల వైపు చూడకు. అది ఎంత భయంకరంగా ఉన్నా గానీ పరిస్థితుల వైపుకు చూడకు. డాక్టర్ చెప్తున్నాడు రేపే చచ్చిపోతావని. నువ్వు వచ్చి పీనే వాడు చెప్పిన తర్వాత రేపటి దాకా అది అర్ధరాత్రి చచ్చిపోతాడు. ఎందుకో తెలుసా? డాక్టర్ చెప్పాడుగా చచ్చిపోతావని. దాని మీద దృష్టి పెడతాం. కానీ వాగ్దాన వాక్యం ఉన్నది, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థపరచబడ్డారని. ప్రజల ఆయన వాక్యం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడు. వాగ్దాన వాక్యాన్ని మీద విశ్వాసం ఉంచు. డాక్టర్ని నమ్ముతాడు, ఆటో డ్రైవర్ని నమ్ముతాడు, యేసయ్యను నమ్మడు. మానవుడు యొక్క దౌర్భాగ్య స్థితి. తాగుబోతాడైన ఆటో డ్రైవర్ని నమ్ముతున్నాడు, బస్సు డ్రైవర్ని నమ్ముతున్నాడు, లోకస్తుడిని నమ్ముతున్నాడు. ఎక్కేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్తాడని. యేసయ్య అంతకంటే మంచి ఆయన కాదా? ఆయన మానవ జాతిని రక్షించటానికి వచ్చిన ఆయన, మరణాన్ని తీసేయటానికి. మరి నీ జీవితంలో మరణం లేకుండా చేయటానికి ఆయన వచ్చాడు తెలుసా? హల్లెలూయా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణములోనికి రాక జీవంలోకి దాటి ఉన్నాడు. ప్రజలా మరి ఆ వాక్యము అలాంటిది. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, జాగ్రత్తగా పట్టుకుందామా? ఎంతమంది ఇక్కడ పట్టుకోవటానికి ఇష్టపడుతున్నారా చెప్పండి? హల్లెలూయా. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. అది నాకు సంబంధం లేనిది, నీవు దాన్ని చెప్పి ఉన్నావు ప్రభువా, కావున నీ మాట సరైనదని నాకు తెలుసు. నా మాట అయినా తప్పిపోవచ్చు, కానీ నీ మాట తప్పిపోదయ్యా. ఏమి విశ్వాసం అండి! నా మాట అయినా తప్పిపోవచ్చు, కానీ నీ మాట తప్పిపోదు. డాక్టర్ల మాట అయినా విఫలము కావచ్చు, కానీ నీ మాట విఫలము కాదు. దేవుడికి మహిమ కల. డాక్టర్ మీద పెట్టిన విశ్వాసం వాక్యం మీద పెడితే ఎంత బాగుండో. నిజమండి, నేను చెబుతున్న మాటలు. డాక్టర్ మీద పెట్టిన విశ్వాసం, వైద్యం మీద పెట్టిన విశ్వాసం వాక్యం మీద పెట్టినట్లయితే ఎంత బాగుండునో. ఆ వ్యక్తి ఎంతగా స్వస్థపరచబడతాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఏయో కథలు చెప్పుకోవటానికి కూర్చోలా. నో, ఈ కథలు కావండి. హల్లెలూయా. భక్తుల జీవితంలో ఏ దేవుడైతే కార్యరూపము దాల్చి వాళ్ళ జీవితంలో క్రియ చేసి వారి రోగాల నుండి, వ్యాధుల నుండి, మరణము నుండి రక్షించాడో అదే దేవుడు మన జీవితంలో కూడా కదిలాడాలని, మన జీవితంలో కూడా రోగాలు, వృద్ధాప్యం, మరణము నుండి తప్పించాలని, ఆ దేవుడే మన జీవితంలో కదిలాడాలని. హల్లెలూయా. ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన లేకపోతే మనకు జీవమే లేదు. హల్లెలూయా. మీకు తెలుసా, అవ్వ ఆదములు పాపం చేసినప్పుడు వాళ్ళిద్దరు మరణంలోకి వెళ్ళారు. నిత్యముగా ఆజ్ఞాతిక్రమం మరణమై ఉన్నది. ఆదాము అవ్వలు ఇద్దరు మరణంలోకి వెళ్ళారు. కానీ దేవుడు వాళ్ళ మరణంలో నుంచి బయటికి లాగడానికి, ఆ చనిపోయిన స్థితిలో నుండి రక్షించడానికి గొర్రె పిల్లగా అక్కడికి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడండి ఆయన. మానవ జాతి మరణంలో ఉంటే మానవుడిని రక్షించటం కొరకు ఆయన మానవ జాతి మరణములో నుండి జీవములోకి రావటం కొరకు ఆయనే బలైపోయాడు. అక్కడ ఒక ప్రత్యామ్నాయం ఇచ్చాడు.
ఇదిగో ఈ గొర్రె పిల్ల విశ్వాసం పెట్టు, ఈ గొర్రె పిల్ల మీద నమ్మకం పెట్టు, నువ్వు చనిపోయినా కానీ బ్రతుకుతావు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు, సజీవముగా ఎత్తబడతాడు. అతడిలో మరణం అనే కణము కూడా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మరణం అనే జీవ కణము కూడా ఉండటానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్. నా యందు విశ్వాసం ఉంచిన వాడు. హల్లెలూయా. అక్కడ గొర్రె పిల్లగా చూపించాడు. అబ్రహాం దగ్గర గొర్రె పిల్లగా చూపించలేదు, ఇస్సాకుగా చూపించాడు. ఆ ఇస్సాకే క్రీస్తు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రోజు మన దగ్గరికి వచ్చేదానికి బలిష్ఠుడైన దూతగా మేఘం ధరించుకొని 63లో మేఘం ధరించుకొని వచ్చాడు ఆయన. ఇప్పుడు ఈయన్ని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక పొగో లేకపోతే ఏదో కాదది. దేవుడు 63లో దిగొచ్చిన దేవుడు, నిన్ను విమోచించడానికి వచ్చిన దేవుడు, నిన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు, నిన్ను బ్రతికించడానికి వచ్చిన దేవుడు, నీ రోగాన్ని స్వస్థపరచడానికి వచ్చిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మత శాఖలు తోసేస్తున్నాయి, సంఘ శాఖలు, డినామినేషన్లు ఈ యొక్క బోధలు తోసేస్తున్నాయి క్రీస్తుని. మరి నువ్వు విశ్వసిస్తున్నావా? అబ్రహాం కుమార్తెవేనా? అబ్రహాం కుమారుడివేనా? విశ్వాసం ఉంచుతున్నావా? ఇది సామాన్యమైన వర్తమానం కాదండి. ప్రకటన గ్రంథం అంటేనే సామాన్యమైన వర్తమానం కాదు. హల్లెలూయా. వాక్యములో నీ స్థానమును చూడాలి. వాక్యంలో నువ్వు స్థానం చూసే అంతవరకు కూడా నువ్వు భక్తి చేసినా అది శూన్యమే. ఎప్పుడైతే నీ స్థానం చూస్తావో అది నిజమైన భక్తి అయి ఉన్నది. నీ స్థానము చూడకుండా ఎంత భక్తి చేసినా కానీ ప్రయోజనం లేదండి. అదే నువ్వు వాక్యంలో నీ స్థానము గుర్తెరుగుతున్నావంటే, గ్రహిస్తున్నావంటే అది దేవుడిచ్చిన కృప అయి ఉన్నది. నిజముగా నువ్వు దీవించబడతావు. దేవుడు వాక్యములో నీ స్థానం ఏమై ఉన్నదో చూపిస్తే దేవుడు భక్తులకు చూపించాడండి. ప్రవక్త తన స్థానం ఏదో ప్రవక్త ఎరిగాడు. పరిశుద్ధ గ్రంథంలో నీ స్థానం ఏమై ఉన్నదో నువ్వు ఎరగవలసిన వాడవై ఉన్నావు. లోకంలో ఉన్న కార్యాలతో కొట్టుకొని వెళ్ళొద్దు. ధ్యానం చెయ్యండి. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చెయ్యండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలను ధ్యానం చెయ్యండి. ప్రజల అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు. ఇదొక్కటి చూసుకొని ముగిద్దామండి. ఎందుకంటే చాలా లోతైన సంఘటనలు ఉన్నాయి. డబల్ టెస్ట్, 2 పరీక్షలు. ఒకటి విశ్వాసము, వాగ్దాన కుమారుడిని ఇచ్చే ముందుగా టెస్టు. రెండవది పొందుకున్న తర్వాత టెస్టు. సంఘానికి కూడా అంతే. నీ విశ్వాసం పరీక్షించబడిన తర్వాత నీకు వాగ్దాన కుమారుడిని ఇస్తాడు. వాగ్దాన కుమారుడిని ఇచ్చిన తర్వాత మత శాఖ సంస్థల నుండి నీకు ఒత్తిడి వస్తుంది. ఎప్పుడైతే ఒత్తిడి వస్తుందో ఆ వాగ్దాన కుమారుడిని చంపటానికి ఒత్తిడి వస్తుంది. హల్లెలూయా. అబ్రహాం జీవితంలో అదే జరిగినది. సంఘము జీవితంలో కూడా అదే జరుగుతా ఉన్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా అండి? అందుకే ఇక్కడ నేను చదువుతాను. కావున నీ మాట సరైనదని నాకు తెలుసు. నీవు నీ మాటను నా కొరకు నిలబెట్టుకున్నట్లయితే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎల్లప్పుడూ తన మాట నిలబెట్టుకుంటాడు. ఎంతమందికి తెలుసు? ఆయన మాటను నిలబెట్టుకొనుట. వర్తమాన ప్రవక్త మాట్లాడాడండి. ఆయన మాటను నిలబెట్టుకొనుట. హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడూ ఆయన మాటను నిలబెట్టుకుంటాడు. ఆయన చెప్పాడంటే జరగకుండా ఉండనే ఉండదు. మరి ఈ కాలంలో ఏమన్నా చెప్పాడా? మరి అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది కదా. దాని మీద మనం విశ్వాసం పెట్టటం. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, నీవు నీ మాటను నా కొరకు నిలబెట్టుకున్నట్లయితే. మరియు నేనెప్పుడు 75 సంవత్సరాల వాడు, నేను అప్పుడు 75 సంవత్సరాల వాడుగా ఉన్నప్పుడు నువ్వు వాగ్దానం చేశావు. ఎప్పుడైతే నీవు నన్ను పిలిచానని చెప్పావో. ప్రైజ్ ది లార్డ్. దేవుడు
ఒక వ్యక్తి యొక్క జీవితంలో కార్యం చేసే ముందు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మొట్టమొదటి కార్యం ఏంటో తెలుసా? ఎమ్మటే దేవుడు నీ జీవితంలో కార్యం చేయడు. కార్యం చేసే ముందు నిన్ను మత శాఖ ఆచారాల నుండి, బబులోను నుండి బయటికి పిలుస్తాడు. అబ్రహామును బబులోను నుండి 12వ అధ్యాయంలో బయటికి పిలిచాడా? ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటికి పిలిచాడా? మరి ఈ చివరి దినాల్లో ఉన్న వధువుని కూడా, నా ప్రజలారా మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లు, దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తించకుండానట్లు దాన్ని విడిచి రండని బయటికి పిలిచాడా? మర్మమైన బబులో నుండి బయటికి పిలిచాడా? పిలిచాడా అండి? మర్మమైన బబులో నుండి దేవుడు బయటికి పిలిచాడు. హల్లెలూయా. ఏంటి మర్మమైన బబులోను? ప్రకటన 17 చదువు. అది మర్మమైన బబులోనై ఉన్నది. లోకం మొత్తం దానితోనే నింపబడి ఉన్నది. మరి దాని నుండి దేవుడు నిన్ను బయటికి పిలిచాడు. దేవుడు ఒక కార్యము ఒక వ్యక్తి జీవితములో ప్రారంభించే ముందు హల్లెలూయా వేరుపరుస్తాడండి. హల్లెలూయా. వేరుపరచకుండా దేవుడు తన కార్యాన్ని ఆ వ్యక్తి జీవితంలో జరిగించడు. రాసుకోండి కావాలంటే. వేరుపరచకుండా దేవుడు ఆ వ్యక్తి జీవితంలో తన కార్యాన్ని జరిగించడు. హల్లెలూయా. ఆది కాండము నుండి చూడు, చీకటిని వెలుగుని దేవుడు వేరుపరుస్తున్నాడు. కావాలంటే చూడు 1వ అధ్యాయంలో. ప్రజల చీకటిని వెలుగుని దేవుడు ఏం చేస్తున్నాడు? వేరుపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడూ వేరుపరిచేవాడు. హల్లెలూయా. కాబట్టే దేవుడు నీ జీవితంలో కదిలాడే ముందుగా, అబ్రహాము జీవితంలో దేవుడు కదిలాడే ముందుగా అబ్రహామును వేరుపరుస్తున్నాడు. బబులోను నుండి బయటికి పిలుస్తున్నాడు. తన యొక్క సహోదరుడు కుమారుడైన లోతు నుండి కూడా వేరుపరుస్తున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ ప్రత్యేకతను కోరే దేవుడు. మరి నువ్వు ప్రత్యేకంగా ఉండటానికి ఇష్టమేనా? ప్రజల్లో ఎల్లప్పుడూ ప్రత్యేకతను కోరే దేవుడు. అందుకే పౌలు గారు దాన్ని రాస్తూ కొరింథీ సంఘములో దాన్ని ఉచ్చారణ చేస్తున్నాడు. ఏమని రాశాడో చూడండి అమ్మ. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం అమ్మ 14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండేదే అవిశ్వాసులతో. మరి వాళ్ళ ప్రభావం ఈ మీద పడదా? మరి ఎలాగా నువ్వు వేరుగా ఉన్నట్టండి? ఉండేదే నీ జీవితం మొత్తము అవిశ్వాసులతో. ప్రజల్లో కానీ దేవుడు వాక్యం సెలవిస్తా ఉన్నది, నువ్వు దేవుడి యొక్క వెలుగు నీ జీవితంలో కదిలాడాలంటే, దేవుడి యొక్క ప్రసన్నత నీ జీవితంలో కనబడాలంటే అవిశ్వాసుల్లో నుండి వేరవ్వాలి. దేవుడు ఒక విశ్వాసిని కోరేది అది. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడమ్మా? మీరంటే ఎవరో తెలుసా? ఏర్పరచుకున్నవారు, దేవుడి ఎన్నికలో ఉన్నవారు, దేవుడు కుమారులు కుమార్తెలై ఉన్నారు, దేవుని బిడ్డలై ఉన్నారు. ఆ బిడ్డలతో చెప్తా ఉన్నాడు, దేవుడే చెప్తున్నాడు, ఆత్మ ద్వారా మాట్లాడుతా ఉన్నాడు. పౌలు గారిలో ఉన్న ఆత్మ దేవుడి ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ మనతో మాట్లాడుతా ఉన్నది. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఒకవేళ అలా ఉండటం ద్వారా వారి యొక్క ప్రభావం నీ మీద ఖచ్చితంగా పడుతుంది. పడినప్పుడు నువ్వు ఇంకా దేవుడి నుండి దూరం అవుతావు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోవాలి. అసలు నీతికి దుర్నీతికి ఏం సాంగత్యం అండి? నీతికి దుర్నీతికి తన సాంగత్యం ఉన్నదా? రెండు ఒకటా? నో. ప్రైజ్ ది లార్డ్.
మరి నీతి క్రియలు జరిగించే వాళ్ళు ఉన్నారు, దుర్నీతి క్రియలు జరిగించే వాళ్ళు ఉన్నారు. దుర్నీతిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నీతిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. దేవుడి వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. నీతి దేవుడి వాక్యమేనా? ఆయనే కదండి నీతి. పరిశుద్ధత, నీతి ఎవరు? యేసుక్రీస్తా కాదా? హల్లెలూయా. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి? అసలు వెలుగు చీకటి రెండొకటేనా? కాదు కదా. హల్లెలూయా. అంటే వీరిద్దరు కూడా లోకంలో ఉన్నారు కాబట్టి నువ్వు ప్రత్యేకంగా ఉండంటున్నాడు. వెలుగు ఏ విధముగా ప్రత్యేకంగా ఉన్నదో, చీకటి రాత్రిగా ఉన్నది, వెలుగు పగలుగా ఉన్నది, అదే విధముగా నువ్వు కూడా దేవుని కుమారుడివైన నువ్వు కూడా వాళ్ళ నుండి ప్రత్యేకంగా ఉండు. దేవుడు కోరుతున్నాడు. ప్రకృతిని చూడు, రెండు కలిసి ఉంటానయ్యా. ప్రజల అవి చీకటి రేతిరిపూట వస్తే, వెలుగు పగట వస్తుంది. ప్రజల్లా నువ్వు వేరుగా ఉండమని చెప్తుంది. హల్లెలూయా. ఒకే రోజులో రెండు ఉన్నప్పటికీ, ఒకే లోకంలో నీతి అవినీతి రెండు ఉన్నప్పటికీ వేరుగా ఉండమని చెప్తా ఉన్నది. ఇంకేమంటున్నాడమ్మా? క్రీస్తునకు బలియాలంటే ఎవరో తెలుసా? అపవాది, దయ్యం. ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి, వాక్యాన్ని నమ్మేవాడికి వాక్యాన్ని నమ్మని వాడికి వీళ్ళిద్దరికి పాలెక్కడది? అసలు ఇష్మాయేలుకి ఇస్సాకుకి పాలెక్కడిది? ప్రైజుల్లా. హేబేలుకి కయ్యనికి పాలెక్కడిది? ఉందా అండి? లోతుకి అబ్రహాముకి పాలెక్కడిది? ఉందా అండి? లేదు. ప్రైజుల్లా. పరిశుద్ధ గ్రంథంలో మాటలే నేను మాట్లాడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడది? దేవుని ఆలయమునకు విగ్రహములతో. ఇప్పుడు చెప్పండి నాకు, దేవుడి ఆలయమునకు విగ్రహాలకు ఏమైనా పొందుకుందా? ఏం పొందిక? అందుకే మీరు ప్రత్యేకంగా ఉండండి. మీరు వారి మధ్య నుండి బయలువెడలు ప్రత్యేకంగా ఉండండి. అందుకే అంటున్నాడు చూడమ్మా, మనము, ఆయన విశ్వాసతో మాట్లాడుతున్నాడు, ఎన్నుకోబడిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి దేవుడు కోరుతున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడే ఆ మాటలు మాట్లాడుతున్నాడు. అక్కడ ఉంది చూడమ్మా, చదువమ్మా. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురని సర్వశక్తి కలిగిన ప్రభువు చెప్పుచున్నాడు. ప్రజల ఎవరు మాట అండి అది? ఏదో పౌలు గారు మాట అనుకున్నారా ఏంటి? సర్వశక్తి కలిగిన దేవుడు మాట. దేవుణ్ణి ప్రేమించినట్టయితే ఆజ్ఞకు లోబడాల్సిందే, వాక్యానికి లోబడాల్సిందే. వాక్యాన్ని ప్రేమించేవాడు వాక్యానికి లోబడతాడు. ప్రజల అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు. ఏమంటున్నాడమ్మా? జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? ప్రత్యేకంగా ఉండమంటున్నాడు. దేవుడు ఒక కార్యాన్ని చేసే ముందు వేరుపరుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు నన్ను పిలిచానని చెప్పావో, నీవు వేరుపడి మరియు నీవు ఎరగని దేశమునకు ప్రయాణమగుము. చూసారండి, అబ్రాహాం జీవితంలో వేరుపడి ఎరగని దేశానికి ప్రయాణమవు. అబ్రహామును వేరుపరిచిన అదే దేవుడు అబ్రహాము భౌతికమైన సంతానం, ఇస్సాకు ద్వారా వచ్చిన సంతానం ఇజ్రాయేల్ ప్రజలని వేరుపరుస్తున్నాడు. మరి 1,44,000 మందిని ఆ జన సమూహం అందరిలో నుండి 7వ బోర కింద మోషే ఏలియాలు వేరుపరుస్తున్నారా?
7వ ముద్ర కింద అన్ని జనుల్లో ఉన్న ప్రవక్త, 7వ దూత ఈ అన్ని జనుల్లో ఉన్న వధువుని మతశాఖ సంస్థల నుండి వేరుపరుస్తున్నాడా? ఆయన ఎల్లప్పుడూ వేరుపరిచే దేవుడు. హల్లెలూయా. అందుకే నీవు ఎరగని దేశమునకు ప్రయాణం అగుము. నేను ఆ దేశంలో 25 సంవత్సరాలు ఉన్నాను. వెళ్ళిపోయిక ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? తండ్రి ఇంటి నుండి బయలుదేరి 25 సంవత్సరాలు ఉన్నాడు. 75 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిచాడు, వాగ్దాన కుమారుని ఇస్తానని. అక్కడి నుంచి బయలుదేరి ఎరగని దేశంలో 25 సంవత్సరాలు అక్కడ కాపురం ఉన్నాడు. 100 సంవత్సరాలప్పుడు దేవుడు దర్శిస్తున్నాడు వాగ్దాన కుమారుడిని ఇవ్వటానికి. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడయ్యా ఎరగని దేశంలో? 25 సంవత్సరాలు కనిపెట్టాడు అబ్రాహాము. అందుకంటున్నాడు, ఒక ముసలి మనుష్యుడు యొక్క భార్య, ఆ యొక్క ముసలామి, ఆమె బాలికగా ఉన్నప్పటి నుండి నేను ఆమెతో జీవిస్తానే ఉన్నాను, అంటే కాపురం చేస్తానే ఉన్నాను. యవ్వన వయసులో ఉన్నప్పటి నుండి, వివాహం అయినప్పటి నుండి ఆమె ఒక విధముగా అతడి యొక్క సహోదరి. శారా అబ్రహాము యొక్క సహోదరి. ప్రజల తండ్రి ఒకడే, తల్లులు వేరు. తర్వాత ఈ కాలమంతా మరియు నీవు వాగ్దానం చేసిన ఈ కుమారుడిని నాకు ఇచ్చి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. నేను మరణించి ఒకరిని నుండి అతన్ని పొందుకున్నాను. అబ్రహాం మరణించాడా? ఏం మాట మాట్లాడావు పాస్టర్ గారు ఇప్పుడు నువ్వు? నేను మరణించి. ఎవరు మరణించి? నేను మరణించి. ఎక్కడ మరణించాడు అబ్రాహాము? ఒకరి నుండి అతడిని పొందుకున్నాను. హల్లెలూయా. అతడిలో ఉన్న జీవకణాలన్నీ చచ్చిపోయినాయి. డెడ్ అయి ఉన్నాడు. హల్లెలూయా. పిల్లలని తీసుకొచ్చే స్థితిలో లేడు. అబ్రహాం అదే మాట్లాడుతా ఉన్నాడు, నేను మరణించాను, ఒక్కని నుండి నువ్వు ఆ కుమారుడిని తీసుకొచ్చినట్టయితే ఇప్పుడు బలిగా కోరుతున్నావు, అయినా గాని నువ్వు ఖచ్చితంగా తిరిగి కుమారుడిని ఇస్తావు. అది అబ్రహాం బయలుపాటు. మీకు తెలుసా అబ్రహాము వెళ్ళేటప్పుడు పనాళ్లతో ఏం చెప్పాడో? మీకు చదివి వినిపిస్తాను. నేను ఇది చదివి వినిపిస్తాను. అమ్మమ్మ 22వ అధ్యాయము. అబ్రహామా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మోరియా పర్వతం దగ్గరికి. మోరియా పర్వతం దగ్గర, మోరియా దేశంలో ఉన్న పర్వతం దగ్గరికి ఎవరిని తీసుకెళ్తావు? ఇస్సాకుని. దేని కొరకు? ఇస్సాకుని బలివ్వటానికి. అవునా? ఇది దృష్టిలో పెట్టుకున్నారా? ఇప్పుడు చదువుదాం. చూడమ్మా, అందరు తీసారా? 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడిదతో, అంటే అబ్రహాము ఎన్ని దినాలు ప్రయాణం చేశాడంట? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్ని దినాలు ప్రయాణం చేశాడంట? ఏంటి అంత దూరం వెళ్ళాలంటావా? హల్లెలూయా. అన్ని రోజులు ప్రయాణం చేయాలంటావా? 3వ నాడు చూసారండి, 2 ఎంటబెట్టుకొని వెళ్ళాడు. 2 పనివారిని, తన కుమారుణ్ణి, ఒక ఇస్సాకుని ఎండబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి, ఆ రాత్రికాల సమయంలోనే చీల్చాడు. లేచి ఉదయాన్నే తెల్లవారుచున్నప్పుడే దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాడు. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? 3వ నాడు ఎంత జర్నీ చేసి ఉంటాడండి అబ్రహాము. 5వ వచనం. తన పనివారితో,
మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును ఆ పర్వతము పైకి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని వస్తాను అనాలి. అబ్రామా, నువ్వు కుమారుడిని తీసుకొని వెళ్తున్నావు. కుమారుడిని తీసుకొని వెళ్ళినప్పుడు కుమారుడిని అక్కడ బలిస్తావు కదా, ఇంకా వచ్చేది ఎవరు? నువ్వు ఒక్కడవేగా వచ్చేది. వచ్చేదను అనాలి. కానీ అబ్రహాం విశ్వాసం ఎలాంటిది? అబ్రహాం విశ్వాసం ఎలాంటిది? ఈ యొక్క కుమారుడితో నేను అక్కడికి వెళ్తున్నా, తిరిగి మరలా అదే కుమారుడితో తిరిగి వచ్చేదము. బహువచనం చూసారా అండి? వచ్చేదమని. బలి ఇవ్వక ముందే అబ్రహాము ఇస్సాకును పొందుకుంటాడని తెలుసు. ఏం రెవల్యూషన్ అండి! అబ్రహాము, అలాంటి రెవల్యూషన్ నీకు దొరకడానికి గల కారణం ఏమిటి? 25 సంవత్సరాలు నేను కనిపెట్టాను. జీవకణం అనేది లేక చనిపోయినప్పుడు మృతుల్లో నుండి ఒకరిని పొందినట్టుగా ఓ ఇస్సాకుని నేను పొందుకున్నాను. ఇప్పుడు దహన బలి కొరకు దేవుడు అడిగినా గాని ఈ ఇస్సాకును మరలా నేను పొందుకుంటాను. ఎలాంటి విశ్వాసం అండి! హల్లెలూయా! అందుకే అంటున్నాడు, జాగ్రత్తగా గమనించండి ఇక్కడ. ఆ తర్వాత ఈ కాలమంతా మరియు నీవు వాగ్దానం చేసిన ఈ కుమారుడిని నాకు ఇచ్చి ఉన్నావు. హల్లెలూయా! నేను మరణించి ఒకరి నుండి అతన్ని పొందుకున్నాను. ఒకరి నుండి ఒకరి వాగ్దాన పట్టుకుంటున్నారండి. ఆ మనిషి కుమారుడు వల్ల ఈ చివరి దినాల్లో కూడా మనము కూడా క్రీస్తును పొందుకుంటున్నామంటే ఒకరి నుండి, ఆ మనుష్య కుమారుడు నుండి, బలిష్ఠుడైన దూత నుండి. ప్రభువే రాలేదంటే మనం ఏం చేస్తాం? హల్లెలూయా! మన జీవితంలో క్రీస్తు ఉండాలంటే ఆ ఒకరి నుండి పొందుకోవాలి మనం. ఆయన ప్రత్యక్షం అవ్వాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, అబ్రహాముకి దగ్గరికి ప్రత్యక్షమైన దేవుడు, నేను మరణించి ఒకరి నుండి అతన్ని పొందుకున్నాను మరియు అతడిని చంపమని చెప్పినట్లయితే, ఇది రెండవ టెస్ట్. అతడిని చంపమని చెప్పినట్లయితే నీవు మరణము నుండి అతడిని తిరిగి లేవనెత్తగలవు. మరణము నుండి కూడా నువ్వు తిరిగి అతన్ని లేవనెత్తగలవు. ఓ మై! అది ఆ విధముగా ఉండవలసి ఉన్నది. అదంతే. మరియు అతడు దాన్ని చేశాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి! హల్లెలూయా! అబ్రహాము జీవితంలో, అబ్రహాము కుమారుడి జీవితంలో ఇచ్చిన వాగ్దానాలు ఎంత గొప్ప వాగ్దానాలు! సంఘానికి ఇచ్చిన వాగ్దానం అది. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం సంఘానికి ఇచ్చిన వాగ్దానం. ప్రైజ్ లార్డ్. సంఘానికి ఇచ్చిన వాగ్దానం మా పాస్టర్ గారు. అవును, సంఘానికి ఇచ్చిన వాగ్దానం. అబ్రహాం జీవితంలో ఏం జరుగుతుందో సంఘం జీవితంలో కూడా అదే జరుగుతుంది. అందుకే తిరిగి మరలా ఆది కాండం రిపీట్ అవుతా ఉన్నది. ఓ పాస్టర్ గారు, ఇప్పుడు ఆది కాండం రిపీట్ అవుతున్న దినాలా పాస్టర్ గారు? అవును, ఇవి లోతు దినాలు. ఇవి లోతు దినాలేనా? లోతు దినాల్లో అబ్రహాం ఉన్నాడా? లోతు దినాల్లో మనిషి కుమారుడు ఉన్నాడా? లోతు దినాల్లో అబ్రహాము గుడారాన్ని ఒక అతను దర్శించాడా? అబ్రహాముకి పేర్లు మార్చాడా? అబ్రహాము నుండి అబ్రహాముగా, శారాయి నుండి శారాగా మార్చాడా? వాగ్దాన పుత్రుడిని ఇచ్చాడా? ఇవి తిరిగి మరలా లోతు దినాలు. దేవుడు రెండవ నిర్గమంలో యేసుక్రీస్తు మూడవ నిర్గమము గురించి మాట్లాడుతూ లోతు దినాలు ఎలాగుంటాయో మనుష్య కుమారుడు రాకడ దినాలు అలాగుంటాయి అని చెప్పాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి! హల్లెలూయా! ఎంతమంది దీన్ని ప్రేమిస్తా ఉన్నారు? ఎంతమంది వాక్యం అంటే ఇష్టము? ఎంతమందికి ఇష్టమండి వాక్యం అంటే? నిజంగా ఇష్టమేనా? సంగమా ఇష్టపడుతున్నారా? దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. నెక్స్ట్ వారం 22వ పేరా చూసుకుందామండి. మరి సామాన్యమైన విషయాలు కావు. మరి టేప్స్ వినండి, మరలా మీరు జీవం పొందుకుంటారు. చదువుకుంటా వెళ్ళటం వల్ల మీకు ప్రయోజనం ఉండదు, కానీ దానిలో ఉన్న ప్రత్యక్షతను పొందుకోవాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. మరి
ప్రత్యక్షతను పొందుకోండి. ఆ ప్రత్యక్షత ద్వారా మాత్రమే ఎత్తబాటులోకి మనం వెళ్ళగలం. ప్రత్యక్షత లేకుండా ఏ వ్యక్తి కూడా ఎత్తబాటులోకి వెళ్ళలేడు. హల్లెలూయా. మరి పాతాళ లోక ద్వారమే దాని ఎదుట నిలబడలేదు అని చెప్పాడు. దేని ఎదుట పాస్టర్ గారు? ప్రత్యక్షత ముందు. మరి అలాంటి ప్రత్యక్షత దేవుడి చివరి దినాల్లో కుమ్మరిస్తున్నాడు. మరి పొందుకోవలసిన వారందరూ పొందుకోండి. ఆయన ఉచితముగా ఇస్తున్నాడు జీవజలం. ఓ జీవజలం ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. ఓ దప్పిక కొన్ని వారలారా నా యొద్దకు రండి, మీరు వచ్చి దప్పిక తీర్చుకోమని దేవుడు చెప్తున్నాడు. ప్రజల రోకల లేకుండా వెల లేకుండా ఏమి ఇయ్యకయే దీన్ని పొందుకోండి. ఈ ప్రత్యక్షతను పొందుకోండి. హల్లెలూయా. మరి ఏమి ఇయ్యకయే మీరు దీన్ని పొందుకోండి. మరి ఆయనే విశ్వాసానికి కర్త. ఆయనే ఆ విశ్వాసాన్ని నీలో కొనసాగించేవాడు. మరి ఆయన మీద విశ్వాసం ఉంచుదాము, ఆయన్ని నమ్ముదాము, పరిపూర్ణంగా ఆయన మీద బేస్ అవుదాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.